అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రమేష్ కాసర్ల. ఈ మధ్య ఏ న్యూస్ ఛానల్‌లో చూసినా, ఏ సోషల్ మీడియా పోస్ట్‌లో చూసినా ఒకటే వార్త హల్చల్ అవుతుంది. అదే హెచ్ఎంపీవీ వైరస్. దాన్నే హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అని కూడా అంటారు. ఇది మరో కోవిడ్ లాంటి వైరస్ అని, దీనివల్ల చాలా మంది హాస్పిటల్ పాలై చనిపోతున్నారని, చైనాలో ఇది విపరీతంగా విస్తరిస్తుంది అని, అక్కడి నుంచే మన బెంగుళూరులో 2 కేసులు, ముంబైలో ఒక కేసు, న్యూఢిల్లీలో ఒక కేసు వస్తుంది. అలాగే లాక్డౌన్ పెడతారు అని ఇలాంటి చాలా న్యూస్లు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ వాస్తవం కాదు. చెప్పేది నిజం. ఇది వాస్తవం కాదు. హెచ్ఎంపీవీ వైరస్ అనేది అంత ప్రమాదకరం కూడా కాదు. అవన్నీ ఫేక్ న్యూస్లే. మీరు వింటుంది కరెక్ట్. అవన్నీ ఫేక్ న్యూస్లే. హెచ్ఎంపీవీ వైరస్ అనేది అంత ప్రమాదకరం కాదు. ఈ వార్త విన్నాక మీలో కొంతమంది లాక్డౌన్ లేదని ఫీల్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు. కానీ ఇదే నిజం. మనలో ఎంతమందికి తెలుసు ఈ హెచ్ఎంపీవీ వైరస్ వల్ల మనం ఆల్రెడీ ఏదో ఒక టైంలో ఇన్ఫెక్షన్ కి లోనై మళ్ళీ రికవరీ అయ్యామని. ఈ వైరస్ అనేది ఇప్పటిది కాదు. ఏదో జనవరి 1 లోనో లేదు అంటే చైనా నుంచి రీసెంట్ గా ఫ్లైట్ లో వచ్చిందని దీని ల్యాబ్ లో తయారు చేశారని ఈ ఫేక్ వార్తల్ని అస్సలు నమ్మకండి. ఈ వైరస్ ని మొట్టమొదటిసారిగా నెదర్లాండ్ లో ఎరాస్మస్ మెడికల్ సెంటర్ వాళ్ళు 28 యంగ్ చిల్డ్రన్స్ లో కనిపెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళు చేసిన పరిశోధనలో తెలిసిన భయంకర నిజం ఏంటి అంటే ఇది 1958 నుంచి ఈ వైరస్ అనేది ఉంది. వాళ్ళు టెస్ట్ చేసిన ఓల్డ్ శాంపిల్స్ లో ఇది బయటపడింది. దీనికి సంబంధించిన రీసెర్చ్ పేపర్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది అండ్ దాని యొక్క లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇది ఏదో వికీపీడియాలో నుంచి తీసిన ఇన్ఫర్మేషన్ కాదు. ఇది సైంటిఫిక్ జర్నల్స్ లో అఫీషియల్ గా పబ్లిష్ చేసిన పేపర్. అలాగే మనం ఎక్కువగా నమ్మే సిడిసి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ 2016 లో డాక్టర్ ఎలిన్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిబ్బరపోయే నిజాల్ని వివరించారు. అదేంటి అంటే అమెరికాలోని 20,000 మంది ప్రతి ఒక్క సంవత్సరం ఈ హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడతారు, అలాగే రికవరీ అవుతారు అని. ఇది అంత పాండమిక్ సిచ్యువేషన్ కాదు అని. ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చూడండి. 2 రోజుల క్రితం అంటే జనవరి 7th రోజు భారతదేశంలో ఏం జరిగిందో తెలుసా? మన ఆరోగ్య శాఖలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మీటింగ్స్ పెట్టుకొని కన్ఫర్మ్ చేసింది ఏంటి అంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్తగా వచ్చింది కాదు, ఇది పాండమిక్ కండిషన్ కాదు, భయపడాల్సిన పని లేదు అని తాటికాయంత అక్షరాలతో ప్రెస్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళు ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేసింది ఏంటి అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ కేసులు చైనాలో పెరుగుతున్నట్లు ప్రచార మాధ్యమాల్లో వస్తున్న కథనాలు నమ్మవద్దని, ఆ తరహా కేసులు మన ఇండియాలో లేవు అని వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ అనేది మన అందరికీ అందుబాటులో అన్ని భాషల్లో ఉంది. నేను మీకు ఇక్కడ డిస్ప్లే మీద ఇంగ్లీష్లో అండ్ తెలుగులో రెండిట్లో చూపిస్తున్నాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే మనలో ఉన్న చాలా మందికి మన ఫ్రెండ్స్ నుంచో లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచో ఏదో ఒక వీడియో దీనికి సంబంధించింది షేర్ చేసి ఉంటారు. పాండమిక్ సిచ్యువేషన్ వస్తుంది, జాగ్రత్తగా ఉండమని. అలాగే చిన్న పిల్లల తల్లిదండ్రులు కూడా భయపడుతూ ఉన్నారు. అలా భయపడకూడదు అని చెప్పేసి ఒక రీసెర్చ్ సైంటిస్ట్ గా ఉండబట్టలేక ఈ వీడియో చేస్తున్నాను. డిసీజ్ తో సఫర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అలాగే ఆ డిసీజ్ వస్తుందేమో పానిక్ తోను, యాంగ్జైటీ తోను, మెంటల్ బిహేవియర్ చేంజెస్ తోను చచ్చిపోయిన డెత్ రేటు కూడా అలాగే ఉంది. అంతేకాకుండా కోవిడ్ అనౌన్స్ అయిన 14 రోజుల్లో మార్చ్ 2020లో 2,16,00,000 మంది కోవిడ్ ట్రీట్మెంట్ మెడికేషన్ కోసం సెర్చ్ చేశారంటే వాళ్ళ మెంటల్ హెల్త్ ఎంత డిస్టర్బ్ అయిందో ఆలోచించండి, ఎంత పానిక్ క్రియేట్ అయిందో ఆలోచించండి. ఓకే, అయినా మీరు చెప్పేది మేము ఎందుకు నమ్మాలి? వార్తాపత్రికల్లో వచ్చేటివన్నీ నిజాలే అంటారా? కొన్ని ప్రముఖ వార్తాపత్రికలు ప్రచురించింది కూడా ఇదే, హెచ్ఎంపీవీ వైరస్ అనేది ప్రమాదకరం కాదు అని. వాటి యొక్క లింకులు కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగని జాగ్రత్తగా ఉండడం తప్పు అని నేను అనటం లేదు. భయపడకండి అని చెప్తున్నాను. ఇది పాండమిక్ కాదు అని చెప్తున్నాను. కోవిడ్ వైరస్ తో కంపేర్ చేయకూడదు అని చెప్తున్నాను. హెచ్ఎంపీవీ వైరస్ అనేది మన శీతాకాలంలో వచ్చే నార్మల్ ఇన్ఫెక్షన్ ఎలా ఉంటుందో అలాంటిది అని చెప్తున్నాను. అసలు ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఎలా సోకుతుంది? ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు దగ్గడం వల్ల కానీ, తుమ్మడం వల్ల కానీ, వాళ్ళతో షేకింగ్ హ్యాండ్స్ చేసినప్పుడు, లేదా వాళ్ళని హగ్ చేయడం కానీ, కిస్ చేసినప్పుడు, లేదు అంటే ఆ వైరస్ కంటామినేట్ అయిన ప్లేస్ని మనం టచ్ చేసినప్పుడు, డోర్ హ్యాండిల్స్ వల్ల కావచ్చు, ఫోన్స్ వల్ల కావచ్చు, టాయ్స్ వల్ల కావచ్చు, వాటిని మనం యూజ్ చేసినప్పుడు వాటి ద్వారా మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ వైరస్ వల్ల మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే దగ్గు, జలుబు, జ్వరము, గొంతులో మంట, కొంతమందికి మాత్రమే ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. మన స్కిన్ మీద ర్యాషెస్ అనేది వస్తుంది, అంటే మన చర్మం మీద దద్దు లాంటివి లేవడం అయితే జరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ అనేది 3 నుంచి 6 రోజుల్లో తగ్గిపోవడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ సిమ్టమ్స్ నార్మల్ గా ఉంటే రెస్ట్ తీసుకుని నార్మల్ మెడికేషన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ హెచ్ఎంపీవీ వైరస్ ని ట్రీట్ చేయడానికి ప్రాపర్ వైరల్ థెరపీ మెడికేషన్స్ కానీ వ్యాక్సినేషన్ కానీ ఇంతవరకు లేదు. కాకపోతే వ్యాక్సినేషన్ అనేది ఫేజ్ 2 ట్రయల్స్ లో ఉంది. కొద్ది రోజులనే మనకి వాళ్ళు గుడ్ న్యూస్ చెప్తారు అనుకుంటా. నార్మల్ గా అయితే యాంటీవైరల్ మెడికేషన్స్ కావచ్చు, కార్టికోస్టెరాయిడ్స్ తో ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మనకి ఎప్పుడు ఫీవర్ వచ్చినా వెంటనే
వెంటనే ఫార్మసీకి వెళ్ళేసి యాంటీబయాటిక్స్ కొనుక్కొచ్చుకొని 5 డేస్ వేసుకుంటామని అస్సలు అనుకోకండి. ఎందుకంటే యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మాత్రమే పనిచేస్తాయి, వైరల్ ఇన్ఫెక్షన్ కాదు. వైరల్ ఇన్ఫెక్షన్ కి సపరేట్ మెడికేషన్స్ ఉంటాయి. సో దయచేసి ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ కి యాంటీబయాటిక్స్ వాడడం అయితే తగ్గించండి. డాక్టర్ ని కలిసి ఇన్ఫెక్షన్ బట్టి మెడికేషన్ అనేది తీసుకోవడం చేయండి. సో ట్రీట్మెంట్ లేదు కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్. సో దానికి మనం ఏం చేస్తాము అంటే మన చేతుల్ని వాటర్ తో కావచ్చు లేదా సోప్ తో కావచ్చు ఆల్కహాల్ తో శానిటైజ్ చేసుకోండి. కంటామినేటెడ్ ఏరియాస్ ని నీట్ గా క్లీన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇన్ఫెక్షన్ వచ్చింది అని తెలిస్తే జనాల్లోకి వెళ్ళడం ఆపేయండి. ఎందుకంటే అది మీకు మంచిది కాదు, అవతల వాళ్ళకి కూడా మంచిది కాదు. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్స్ మీరు కలుస్తున్నారు అంటే మాస్కులు ధరించడం మంచిది. అంతేకాకుండా మీకు పబ్లిక్ లో కూడా డౌట్ గా ఉంది, స్ప్రెడ్ అవుతుంది ఏమన్నా ఆలోచన ఉంటే మాస్కులు అయితే వాడొచ్చు. మీరు మాస్కులు వాడే ముందు గుర్తుంచుకోండి, ఒకే మాస్క్ ని రోజుల తరబడి వాడకండి. ఒక మాస్క్ ని మనం 3 hours కంటే ఎక్కువగా వాడకూడదు. సో నార్మల్ సర్జికల్ మాస్కులు యూజ్ చేసినప్పుడు 3 గంటలకు ఒక మాస్క్ అనేది మార్చడం అయితే చేయాలి. ఎందుకు అంటే ఆ మాస్క్ అనేది 3 గంటల్లో వెట్ అయిపోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ మన బాడీలోకి వెళ్ళి మన బాడీ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ అనేది తీసుకోవడం అయితే చేయండి. ఒకవేళ మీ యొక్క బాడీ టెంపరేచర్ అనేది 103 కంటే ఎక్కువగా ఉండి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు, లేదా మీ యొక్క స్కిన్ కానీ లిప్స్ యొక్క రంగు అనేది మారినప్పుడు తప్పకుండా హాస్పిటల్కి అయితే వెళ్ళండి. అది హెచ్ఎంపివి వైరస్ ఇన్ఫెక్షన్ కావచ్చు లేదా వేరే ఇన్ఫెక్షన్ అయినా కావచ్చు. హెల్దీ ఆహారాన్ని తీసుకోండి. మన బాడీ యొక్క రోగ నిరోధక శక్తిని ఇంక్రీజ్ చేసుకోండి. దీనివల్ల హెచ్ఎంపివి వైరసే కాదు వేరే వైరస్లు కూడా మనల్ని అటాక్ చేయకుండా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ శీతాకాలంలో వచ్చే సీజనల్ ఫీవర్స్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఇది అండి వీడియో. మీకు ఏదైనా సైంటిఫిక్ రిలేటెడ్ కావచ్చు లేదా ఈ వైరస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్న కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. తప్పకుండా ఇన్ఫర్మేషన్ ని ప్రాపర్ రీసెర్చ్ చేసి రీసెర్చ్ పేపర్ లో ఉంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి రెఫరెన్స్లతో సహా మీకైతే నేను ప్రొవైడ్ చేస్తాను. ఏదో వికీపీడియా ఇన్ఫర్మేషన్ లేదా సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్లు చూసి మీరు భయపడి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని మాత్రం భయపెట్టకండి. ఐ హోప్ సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీకు కావాల్సిన వారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. వాళ్ళు కూడా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉంటారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. మరొక కొత్త ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ రమేష్ కాసర్ల. జై హింద్.